అమెరికా దాడులు, ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ లెక్క చేయడం లేదు. ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడింది ఇరాన్. జెరూసలేం, టెల్ అవీవ్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఇరాన్ అటాక్తో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇరాన్పై అమెరికా దాడిని ఖండించింది హమాస్. అలాగే ఎర్ర సముద్రంలో ఉన్న అమెరికా నౌకలపై దాడి చేస్తామని హౌతీలు హెచ్చరించారు. ఇరాన్ కూడా యుఎస్ నావికాదళ నౌకలపై దాడులకు పిలుపునిచ్చింది. హార్ముజ్ జలసంధి మూసివేత దిశగా ఇరాన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ప్రపంచానికి తన సత్తా చూపాలని భావిస్తోంది ఇరాన్. కనుకున్నట్లుగానే ఇరాన్ ప్రతి దాడులకు పాల్పడుతోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని బంధించే మూసివేసే దిశగా కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమెరికా నౌకలపై కూడా దాడి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇరాన్ పై ఈ రోజు అణ్వస్త్ర కేంద్రాలపైన అమెరికా దాడికి దిగడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ప్రధానంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హైఫా నగరం పైన పెద్ద ఎత్తున మిస్సైళ్ల వర్షం కురిపించింది. హైఫాతో పాటు జెరూసలేం పైన క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈరోజు ఉదయాన్నే అమెరికా 3 అణ్వస్త్ర కేంద్రాలపైన దాడికి దిగింది. ప్రధానంగా ఫార్దో అణ్వస్త్ర కేంద్రాన్ని ధ్వంసం చేసింది. బస్టర్ బ్లాంకర్స్ తో దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఇటు ఇరాన్ రెచ్చిపోయింది. ఇమ్మీడియట్ గా ఇజ్రాయెల్ పైన ప్రతి దాడులకు పాల్పడుతోంది. అలాగే కొద్దిసేపటి కిందట హోర్ముజ్ జలసంధిని కూడా మూసివేసే దిశగా ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. వాటితో పాటు బహ్రెయిన్ లో ఉన్నటువంటి అమెరికా నౌకాదళం పైన, అమెరికా నేవీ పైన కూడా దాడులకు దిగాలని తన సైన్యానికి ఖమేనీ అనుమతి ఇచ్చినట్టుగా స్పష్టమవుతుంది. సో ఎస్కలేషన్ మరింత పెరుగుతోంది. ఇది గంటకు ఈ ఎస్కలేషన్ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవేళ కంప్లీట్ గా హోర్ముజ్ జలసంధిని కనుక మూసివేస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా ముడి చమురు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు 25% చమురు ఈ జలసంధి ద్వారానే అనేక దేశాలకు రవాణా అవుతుంది. సో ఆ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయించినట్టుగా సమాచారం వస్తుంది. సో మొత్తానికి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఏకంగా అమెరికా అడుగుపెట్టడంతో పరిస్థితి ముదిరిపోయింది. పరిస్థితి రోజు రోజుకు క్షణానికి కూడా మరింత ఉద్రిక్తంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇజ్రాయెల్లో భారీ ఎత్తున క్షిపణుల దాడి జరుగుతోంది. హైఫా నగరం అంతా కూడా యుద్ధ సైరన్లతో, ఎయిర్ సైరన్లతో మారుమోగుతుంది. అనేక చోట్ల హైఫా నగరంలో ఉన్నటువంటి అనేక చోట్ల ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తో దాడులకు దిగుతోంది. కేవలం హైఫానే కాదు, ఇటు జెరూసలేం, యూదులకు చాలా పవిత్ర స్థలమైనటువంటి జెరూసలేం పైన కూడా భారీ ఎత్తున ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. ఆ మేరకు ఇప్పటికే ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖొమేనీ ఆ మేరకు అనుమతి ఇచ్చారు. సో దాంతో సైనిక దళాలని కూడా అమెరికా టార్గెట్ గా కూడా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది, ఇంకోవైపు ఈ వెస్ట్ ఏషియాలో అనేక చోట్ల అమెరికా తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. సో ఎక్కడెక్కడైతే ఈ సైనిక స్థావరాలు ఉన్నాయో బాలిస్టిక్ మిసైల్ రేంజ్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన దాడులకు దిగేందుకు పర్మిషన్ ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో ప్రధానంగా బహ్రెయిన్ లో ఉన్నటువంటి అమెరికన్ నేవీ స్థావరం పైన దాడి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తన ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు ఎక్కడ కూడా సైనిక విమానాలు తప్పించి పౌర విమానాలకు అనుమతి లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. సో ఎయిర్ స్పేస్ మూసివేసింది. అలాగే ఇటు పౌరులందరూ కూడా ఎవరిని రోడ్లపైకి రావద్దని, అందరూ కూడా బంకర్లలో దాక్కోవాలని, బంకర్లలో ఉండాలని కూడా ఇజ్రాయెల్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాబోయేటువంటి మరికొన్ని గంటల్లో తీవ్రమైనటువంటి యుద్ధ పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం మనకు కనబడుతోంది.